సూపర్ జిఎస్టీ మహాసభకు పబ్లిక్ భారీ ఎత్తున తరలి వస్తున్నటువంటి పరిస్థితి. రాగమయూరి గ్రీన్ హిల్స్ 400 ఎకరాల్లో జరుగుతున్నటువంటి ఈ మహాసభకు కూడా పెద్ద ఎత్తున మహిళలు, పురుషులు, అదేవిధంగా వివిధ ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. ఆ ప్రత్యేకమైనటువంటి వాహనాల్లో, అదేవిధంగా ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి వాహనాల్లో కూడా మహిళలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నటువంటి పరిస్థితి. ఆ ప్రాంగణం అంతా కూడా జనంతో కిక్కిసిరిపోతున్నటువంటి పరిస్థితి. జనాల తాకిడి కూడా గంటకు పెరుగుతోంది. మనం చూడవచ్చు చాలా మంది కూడా చంటి పిల్లల్ని కూడా తీసుకొని సభకు వస్తున్నారు. చాలా ఉత్సాహంతో ఇక్కడికి చేరుకొని సభకు వెళ్తున్నటువంటి పరిస్థితి. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు సభ? నమస్తే అండి, నా పేరు రాఘవేంద్ర ప్రసాద్. నేను గుంటకల్, అనంతపూర్ డిస్టిక్ గుంటకల్ నుంచి వస్తున్నాను. ఇక్కడికి ఈరోజు భారతదేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు విచ్చేస్తున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది స్వచ్ఛందంగా కార్యకర్తలు మరియు అభిమానులు ఇక్కడికి సభాస్థలికి విచ్చేస్తున్నారు. తండోపతండాలుగా జనము వస్తున్నారు. ఎందుకంటే ఆయన నరేంద్ర మోడీ గారు కేవలం అభివృద్ధి మంత్రంగా భారతదేశాన్ని సర్వతోముఖాభివృద్ధిగా అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ రాష్ట్రాన్ని కానీ కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. ఆయన ఈరోజు 13,400 కోట్ల మౌలిక సదుపాయాలు, రక్షణ రంగ, రైల్వే మరియు విద్యుత్తు ఇలాంటి అన్ని గొప్ప సంస్కరణలన్నీ తీసుకొచ్చే ప్రాజెక్టులు ఇక్కడ ఓపెన్ చేస్తున్నారు. ఈరోజు శంకుస్థాపన చేస్తున్నాడు. దానికి ఈ విధంగా ప్రజలు స్వచ్ఛందంగా తరలి రావడము ఎంతో ఆనందకరమైన విషయము. ఒక నిమిషం. నమస్తే, మాది అనంతపురం జిల్లా గుంటకల్ పట్టణం. ఈరోజు నరేంద్ర మోడీ గారు కర్నూలు జిల్లా పర్యటనలో ఊరికే రావడం లేదు. ఎన్డీఏ కూటమి డబుల్ ఇంజన్ సర్కార్లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ధ్యేయంగా నరేంద్ర మోడీ యొక్క సహకారంతో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు యొక్క సారథ్యంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాలలో ఈరోజు అభివృద్ధి చెందుతోంది. ఈరోజు యువత నిరుద్యోగ యువతకు కూడా ఈరోజు ఉద్యోగ అవకాశాలు కల్పించే భారీ పరిశ్రమలు కూడా వస్తూ ఉన్నాయి. మనం చూస్తున్నాం, జీఎస్టీ కూడా ఈ మధ్య తగ్గించడం వల్ల పేద ప్రజలందరూ కూడా ఊరట లభించింది. ఈ రోజు చెప్తా ఉన్నాం, ఈ యొక్క నరేంద్ర మోడీ యొక్క కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఆంధ్రప్రదేశ్ ఈ యొక్క 1.5 సంవత్సరంలోనే అనేకమైన ప్రాజెక్టులతో, అనేకమైన సంక్షేమ పరిశ్రమలతో ఈరోజు అభివృద్ధి జరుగుతోంది. కనుక రానున్న రోజుల్లో ఈ కర్నూలులే కాదు, ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ ప్రతి ఒక్క జిల్లా, ప్రతి ఒక్క గ్రామం కూడా అభివృద్ధి చెందుతుంది అనేది మేము తెలియజేస్తున్నాం. మేము అన్నమయ్య జిల్లా నుంచి వస్తున్నామండి, రాయచోటి మాది. నేను భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిని. జనాలు వస్తున్న ఈ కోలాహలం చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఎన్డీఏ ప్రభుత్వం ఎప్పుడు సూపర్ హిట్ ప్రభుత్వమే. ఎప్పుడు కూడా నరేంద్ర మోదీ గారు ఏదైతే సారథ్యం వహించారో, ఏదైతే మమ్మల్ని ప్రేరణ ముందుకు నడిపిస్తుందో అంత్యోదయ సిద్ధాంతం ప్రముఖంగా ఈ జీఎస్టీ సేవల్ని తగ్గించడం, విద్యారంగంలో గణనీయమైన తగ్గింపు, విద్యారంగ వస్తువులకి, అదేవిధంగా నిత్యావసరాలకు సంబంధించి ప్రతి ఒక్కదాన్ని కూడా జీఎస్టీ ట్యాక్స్ తగ్గించడం మధ్యతరగతి వారికి మరింత ఉపశమనాన్ని కలిగిస్తుంది. అదేవిధంగా ఈ ఎన్డీఏ ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి సారథ్యంలోనూ, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి భాగస్వామ్యంలోనూ అద్భుతమైన పెనుమార్పులు, అద్భుతమైన అభివృద్ధి, అద్భుతమైన పాలన జనాల్ని జనరంజకంగా సాగుతోంది. భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయండి మీకు మోడీ గారు? మోడీ గారి విషయంలో, ఆయన యొక్క పాలనా విషయంలో మన రాయలసీమకు, అదేవిధంగా రాష్ట్రానికి ప్రతి ఒక్క పరిశ్రమ కూడా అభివృద్ధి సాధించే విధంగా వస్తున్నాయి. ఇప్పుడు గతంలో నిన్ననే చూసాం, లోకేష్ గారు, అదేవిధంగా నరేంద్ర మోదీ గారు ఈ సమిష్టి కృషి వల్ల చంద్రబాబు నాయుడు గారు, ఎన్డీఏ ప్రభుత్వం కారణంగా యాపిల్ సంస్థ, గూగుల్ సంస్థ ఏదైతే వైజాగ్లోకి వచ్చిందో డేటా సెంటర్, అద్భుతమైన అవకాశాన్ని ప్రజలకి కలిగిస్తుంది, ఉద్యోగ అవకాశాలని కలిగిస్తుంది. అదేవిధంగా డేటా రంగంలో ఇతర సంస్థలకు కూడా తోడ్పాటునిచ్చే విధంగా ప్రస్తుత ఎన్డీఏ పాలన ముందుకు సాగుతుందండి. ప్రజారంజకంగా సాగుతుంది, అభివృద్ధి పదంగా నడుస్తుంది. ప్రతి ఒక్కటి కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా ఎన్డీఏ ప్రభుత్వం నడుస్తుందండి. మొత్తం మీద చూసుకుంటే ఏదైతే కూటమి నేతలు, అదేవిధంగా కార్యకర్తలు, అభిమానులు, అదేవిధంగా పబ్లిక్ కూడా భారీగా తరలి వస్తున్నటువంటి పరిస్థితి. ఇక ఆ బారికేడ్లంతా కూడా మనం చూడవచ్చు, దారి పొడవునా జనాలే కనిపిస్తున్నారు. ఎక్కడ చూసినా ఏదైతే సభా ప్రాంగణం అంతా జనసంద్రంతో నిండిపోయినటువంటి పరిస్థితి. మహిళలు, అదేవిధంగా కేవలం రాయలసీమ జిల్లాల నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నటువంటి పరిస్థితి. అయితే నరేంద్ర మోడీ
మధ్యాహ్నం 3 గంటల సమయానికి ఇక్కడికి సభా ప్రాంగణానికి చేరుకొని బహిరంగ సభలో ప్రసంగిస్తారు. సో అందరూ కూడా ఆ సమయానికంతా కూడా సభా ప్రాంగణానికి కూడా పబ్లిక్ చేరుకుంటున్నటువంటి పరిస్థితి. ఆ సభా ప్రాంగణంలో ప్రస్తుతానికైతే సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముఖ్యంగా ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టినటువంటి ఏదైతే ఆ సంక్షేమ పథకాలు అదేవిధంగా వివిధ కార్యక్రమాలపైన కూడా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. సాంస్కృతిక కార్యక్రమాలంతా కూడా ఏదైతే ఇప్పటికే ముఖ్యంగా మంత్రి నారా లోకేష్ అదేవిధంగా గవర్నర్ అబ్దుల్ నజీర్ మరి కొంతమంది కేంద్ర రాష్ట్ర మంత్రులు కూడా సభా ప్రాంగణానికి చేరుకున్నారు. అయితే ఏర్పాట్లు కూడా భారీ స్థాయిలో ఏర్పాటు చేశారు. అంచనాలకు మించి జనాలు వస్తున్నటువంటి పరిస్థితి కాబట్టి ఎక్కడ కూడా వచ్చేటువంటి పబ్లిక్ ఇబ్బంది తలెత్తకుండా కూడా అధికారులు గత వారం 10 రోజుల నుంచి కూడా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి. ఇంకా గంట కూడా పబ్లిక్ ఫ్లోటింగ్ పెరిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తం మీద చూసుకుంటే అయితే మధ్యాహ్నానికి అంతా కూడా దాదాపుగా 400 ఎకరాల్లో ఉన్నటువంటి సభా ప్రాంగణం అంతా కూడా పూర్తిగా జనసంద్రమయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కెమెరామెన్ రాజశేఖర్తో సుంకన్న ఏబిఎన్ ఆంధ్రజ్యోతి నరేంద్ర మోడీ సభా ప్రాంగణం నుంచి.